वरंगल अर्बन में तेलंगाना के नजरिए साज आंजहानी प्रोफेसर जयशंकर की जयंती तकारीब का इनेकाद अमल में आया। इस मौके पर गवर्नमेंट चीफ वेब डी विनय भास्कर के अलावा दिगर मुकामी कायदीन और सरकारी ओहदेदारों ने शिरकत की। इस दौरान वरंगल अर्बन के जयशंकर पार्क में वाक़ आंजहानी प्रोफेसर जयशंकर के मुजस्समे को गवर्नमेंट चीफ वेब व दिगर ने बकसरत गुलाए अकीदत पेश करते हुए इनकी खिदमात को भरपूर खराज अकीदत पेश किया। తెలంగాణ ఉద్యమం 69లో స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు మేము విద్యార్థి నాయకులుగా ఉంటే ఆ రోజు 69లో కూడా వారి పిలుపు మేరకే అప్పుడు స్కూల్స్ మేము ఎగ్గొట్టి వారితో తిరిగిన సంఘటన ఉన్నది. తర్వాత కేసీఆర్ గారు నాయకత్వంలో జయశంకర్ గారే ప్రముఖ పాత్ర వహించారు. తెలంగాణ రావటంలో కేసీఆర్ గారి పాత్ర ఎంత ఉన్నదో జయశంకర్ పాత్ర కూడా అంత ఉన్నది. జయశంకర్ గారు ఎప్పుడు కూడా కేసీఆర్ గారికి తోడు నీడగా ఉండి ఉద్యమం నడిపించడంలో కూడా ప్రముఖ పాత్ర వహించారు. చాలా సంఘటనలో జయశంకర్ గారు నన్ను పిలిపించుకొని తెలుగుదేశం పార్టీని చంద్రబాబు గారిని ఒప్పించి లెటర్ తీసుకురా అని చాలా సందర్భాల్లో పిలవడంలో జరిగింది. వారి ఆదేశాల మేరకు ఆ రోజు చంద్రబాబు గారిని కొట్లాడి బెదిరించి ఆ రోజు లెటర్ తీసుకొచ్చి నేను జయశంకర్ గారికి కేసీఆర్ గారికి కూడా ఇచ్చిన సంగతి కూడా ఆ రోజు జయశంకర్ గారు నన్ను దీవించాడు. ఎందుకంటే ఆయన నా గురువు, మా ఫాదరు, ఆయన ఇద్దరు క్లాస్మేట్లు. చాలా సందర్భాల్లో నాకు హితబోధలు కూడా చేశారు. ఈ తెలంగాణ కోసం పోరాటం చేయాలి, తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారిని ఒప్పించి లెటర్ ఇవ్వాలని చాలా సందర్భాలు చెప్పారు. ఈరోజు తెలంగాణ వాయిస్ను ఢిల్లీ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో ఆంధ్రాలు చేసే అరాచకాలను, వాళ్ళు చేసిన తెలంగాణ మోసాన్ని ఎప్పటికప్పుడు ఎండగట్టిన ప్రముఖ ఈయన జయశంకర్ గారు చాలా మేధావి. వరంగల్ జిల్లాలో చాలామంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత ఉన్నది. కాకతీయ యూనివర్సిటీ వీసీగా పనిచేసి కూడా చాలామందికి విద్యార్థులకు తెలంగాణకు జరిగే అన్యాయాన్ని ఎప్పటికప్పుడు ఎండగట్టిన మహానుభావుడు. ఆయన చనిపోవటం, ఆయన కుటుంబం కూడా మొత్తం కూడా తెలంగాణ కోసమే త్యాగం చేశారు. అసంటి వ్యక్తి జయంతి ఉత్సవాల లోపల రాష్ట్ర ప్రభుత్వమే చొరవ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా చేయడం చాలా ఆశించదగ్గ విషయం. జయశంకర్ గారి మీద ఇవాళ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. భూపాలపల్లి లోపల ఆయన అన్ని కార్యక్రమాలు చేశాం. భూపాలపల్లి కూడా జయశంకర్ జిల్లాగా చేయడం కూడా జరిగింది. ఆయన పేరు మీద ఏం కాదు చెప్పేది ముఖ్యమంత్రి గారికే అతి సన్నిహితుడు. ఎప్పటికీ ముఖ్యమంత్రి గారు అంటారు జయశంకర్ గారిని ఆయన తలుచుకొని రోజు ఉండదు. ఏ కార్యక్రమం చేసినా తెలంగాణ లోపల ఆ రోజు మిషన్ భగీరథ ప్రవేశపెట్టిందిగా కూడా జయశంకర్ గారి స్ఫూర్తి. 24 గంటల కరెంట్ ఇచ్చింది కూడా జయశంకర్ గారి స్ఫూర్తి. ఇవాళ వరంగల్ జిల్లా ఇంత డెవలప్మెంట్ అయినందుకు కారణం కూడా జయశంకర్ గారి స్ఫూర్తితోటి చేస్తుందని పదే పదే ముఖ్యమంత్రి గారు జయశంకర్ గారి గురించి చెప్పడం చాలా హర్షించదగ్గ విషయం. ఆ కార్యక్రమంలో నేను పాల్గొనడం చాలా సంతోషంగా ఉన్నదని కూడా नाज़रीन, हमारे टीटीवी न्यूज़ को सब्सक्राइब करें, बेल आइकॉन को प्रेस करें, शेयर करें और लाइक करना ना भूलें। और किसी भी एडवर्टाइजमेंट के लिए हमारे इस नंबर पर कांटेक्ट करें। हमारा नंबर है 9550102020 पर।